అంబుస్మన్ ఎన్కౌంటర్ లో మృతి చెందిన మావోయిస్టుల డెడ్ బాడీలను అప్పగించాలని బంధువులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మావోయిస్టు బుర్రా రాకేష్ అలియాస్ వివేక్ మృతదేహం కోసం 5 రోజులుగా బంధువులు ఎదురు చూస్తున్నారు. మావోయిస్టు మృతదేహాలను వెంటనే అప్పగించాలని డిమాండ్ చేస్తున్నారు. ఇక మావోయిస్టు మృతదేహాల కోసం బంధువుల ఆందోళన కొనసాగుతోంది. మరింత సమాచారాన్ని మా ప్రతినిధి నవీన్ అందిస్తారు. నవీన్, ఈ నెల 21న ఛత్తీస్గఢ్ లో జరిగినటువంటి ఎన్కౌంటర్ లో మావోయిస్టు జాతీయ కార్యదర్శి నంబాల కేశవరావుతో పాటు 27 మంది మావోయిస్టులు చనిపోయారు. అందులో కేశవరావుకు ల్యాప్టాప్ ఇన్ఛార్జిగా ఉన్నటువంటి హనుమకొండ జిల్లా అసన్పర్తి మండలం చింతగట్టుకు చెందినటువంటి బుర్రా రాకేష్ అలియాస్ వివేక్ కుటుంబం కూడా ఉంది. వివేక్ కూడా ఉన్నాడు అందులో. అయితే వీళ్ళందరూ కూడా ఇప్పటి వరకు 5 రోజుల నుంచి మృతదేహాలను అప్పగించకపోవడంతో బంధువులు, పౌర హక్కుల సంఘాల నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఉన్నాయి. బుర్రా రాకేష్ అలియాస్ వివేక్ ఇంటి దగ్గర ఉన్నాం. ఇంటి దగ్గర పరిస్థితిని చూడవచ్చు. వాళ్ళ తల్లి, వాళ్ళ కుటుంబ సభ్యులంతా కూడా కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. చనిపోయినా కూడా ఇప్పటి వరకు మృతదేహాలను అప్పగించకపోవడం పైన వాళ్ళు తీవ్రమైనటువంటి ఆందోళన, ఆవేదన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. వాళ్ళ కుటుంబ సభ్యులతో మాట్లాడించేటువంటి ప్రయత్నం చేద్దాం. చెప్పండి అమ్మా, ఏం? అయ్యా, నా కొడుకును లాస్ట్ కన్నా ముఖం చూసుకుందామన్నా అప్ప చెప్తలేరు. నేను 9 నెలలు మోసి సాది సంకకి దించకుండా సాది నేను 9 సంవత్సరాలు చూడలేదు. లాస్ట్ కన్నా ముఖం చూసుకుందామన్నా నా కొడుకును నాకు అప్ప చెప్తలేరు. నాకు బొక్కలైనా ఇచ్చిన నా కొడుకు బొక్కలన్నా నేను చూసుకుంటా, కానీ ఇత్తలేరు. మరి మమ్మల్ని గింత ఎందుకు ఘోరం చేస్తాను? బతికున్నప్పుడు వాళ్ళ మీద కక్ష చేసేసారు, చచ్చినాక కూడా వాళ్ళతోటి ఆటాడుతాను. మా బిడ్డలతోటి ఘోరంగా చంపిళ్ళు, కొట్టి చంపిళ్ళు, వాళ్ళను గుద్ది చంపిళ్ళు, నరికిళ్ళు ఎక్కడికక్కడికి ఆ పిల్లలను. నా బిడ్డను కూడా ఘోరంగా చంపిళ్ళు, కండల్లో ఒడిచి చంపిళ్ళు నా బిడ్డను. మరి నా శవాన్ని, నా బొక్కలను కూడా ఇచ్చినా కూడా మేము దానం చేసుకున్నాం. 5 రోజులు అవుతుంది. మా భర్త, మా తమ్ముడు, మా కుటుంబం వాళ్ళంతా పోయి ఆడవాళ్ళకి ఆరోగ్యాలు మంచిగా లేని వాళ్ళు కూడా పోయి 5 రోజుల కంచి ఆడ నిరాదీక్ష పట్టినా కూడా గింత కూడా వాళ్ళకు గవర్నమెంట్కు ఏం చెప్తున్నారటమ్మా అక్కడ పోలీసులు? కానీ ఇస్తాం అంటానులట, ఇచ్చుడు లేదేం లేదు. చీకబడదాకా ఇస్తాం అంటానులట, సాయంత్రం తాళం పెట్టుకొని పోతానులట. ఇక మరి మా వాళ్ళు కూడా పోయిన వాళ్ళు కూడా ఇక బేవోసులు అయి ఉన్నారట. సారు బొక్కలన్నా ఇచ్చిన ఇప్పటికన్నా నేను ఆ బొక్కలను తెచ్చుకొని దానం చేసుకుంటా. ఎందుకు కన్నందుకు. నేను రాకేష్ కన్నయ్యనైతే ప్రజల కోసం పోరాటం చేస్తున్న నాయకులను చంపి బూటకం ఎన్కౌంటర్ చేసి ఇది ఎన్కౌంటర్ అని చెప్పి చిత్రీకరించి ఆ చనిపోయిన శవాలను కూడా ఇవ్వడానికి కుటుంబ సభ్యులు వెళ్తే ఇవ్వకుండా వాళ్ళను ఇదిగో ఇస్తాం అదిగో ఇస్తాం అని చెప్పేసి కాలయాపన చేస్తూ శవాలను ముట్టుకోలేని పరిస్థితిలో చేసి అతి దారుణంగా ప్రవర్తిస్తుంది ప్రభుత్వం. కనీసం ఆఖరిసారి కలసారి చూసుకుందామన్నా కూడా శవాలను చూపెట్టకపోవడం కాకుండా, అసలు ఇవ్వడం కాకుండా, కోర్టు నుంచి వెళ్ళి స్టే వచ్చినా కూడా ఆ శవాలను కుటుంబ సభ్యులకు అప్పచెప్పకుండా ఇంత దారుణమైన పరిస్థితిలో చేస్తుంది ఈ ప్రభుత్వం. ఇప్పుడు ఒక కొత్త టెక్నాలజీ ఉపయోగిస్తున్నారు. శవాలకు కుట్టిస్తున్నారు. అవుపడకుండా దెబ్బలు, ఆ కాలిన విరిగిన చేతులు, ఆ శవాలు డ్యామేజ్ అయ్యేంతవరకు ఉంచి దగ్గర రాని పరిస్థితులలో అప్పుడు శవాలు అప్పగిద్దామని చెప్పి ఒక కుట్ర జరుగుతూ ఉన్నది. ఈ దేశ ప్రజలు కానీ, పౌర సమాజం కానీ ఇంతటి దారుణాన్ని, అసలు న్యాయ వ్యవస్థ ఉందా, చట్టాలు ఉన్నాయా, రాజ్యాంగం ఉందా? ఒకవేళ అన్నీ ఎత్తాయండి, మేమే ఈ బీజేపీ రాజ్యాంగమే ప్రవేశపెట్టింది రాజ్యాంగం అనుకుంటే ప్రజలు, ప్రజాస్వామ్యవాదులు ప్రత్యామ్నాయ మార్గాలు చూసుకునేటువంటి పరిస్థితికి నెట్టబడతారు. ప్రభుత్వాలు, రాజ్యాలు ఇంత భయపడుతున్నాయంటే ఎంత బలహీనంగా ఉన్నాయని చెప్పి అర్థమవుతుంది. ఇది ప్రజా సంఘాలుగా, ప్రజా ఫ్రంట్గా మేము ఖండిస్తున్నాం. శవాలను అమరుల బంధుమిత్రులకు వెంటనే అప్పచెప్పాలి. లేకుంటే ప్రజా సంఘాలతోని, వామపక్షాలతోని, రాజకీయ పార్టీలతోని పెద్ద ఎత్తున ఉద్యమాలు చేపడతామని కూడా మేము హెచ్చరిస్తున్నాం. ఇక రెండవ అంశానికి ఏంటంటే, ఏదైతే ఇప్పుడు ఈ ఎన్కౌంటర్ జరిగిందో, ఈ ఎన్కౌంటర్ ప్రక్రియ అనేది మనకు పూర్తిగా అక్కడ ఏంటంటే ఒక 27 మంది చనిపోయినట్టు మనకు 21st రోజు ఇది అబ్బుజ్మడి ప్రాంతం మనకు స్పష్టంగా వాళ్ళు ప్రకటించారు. కానీ వాస్తవంగా ఈ యొక్క నంబల కేశవరావు అనే వ్యక్తి ఒక మావోయిస్ట్ పార్టీ యొక్క చీఫ్, అంటే అత్యంత ముఖ్యం. ఆయన ఉండేది అత్యంత భద్రత వలయంలో ఉంటాడు తప్ప అంత ఈజీగా నీకు మరణించే వ్యక్తి కాదు. ఇలా ఒక ప్రజాస్వామిక వాతావరణం కాబట్టి, ఒక పార్టీ కోరుకుంటుంది కాబట్టి నువ్వు చర్చల ప్రక్రియ, ప్రజల ప్రక్రియ, ప్రజలతో ఎన్నుకోవడం కాబట్టి ఆ చర్చల ముందుకు వచ్చి నిజంగానే ఏం జరిగింది, వాళ్ళు ఏం కోరుకుంటున్నారు, ఆ కోరుకున్న విషయంలో నీకేమన్నా వాళ్ళు చెప్పిన విషయాలు నీకు స్పష్టత లేకుంటే అది ప్రజల ముందు పెట్టు. కానీ నువ్వు రాజ్యాంగం ద్వారా ఆర్టికల్ 20 ద్వారా జీవించే హక్కు ఉన్నప్పుడు దాన్ని కాలాలు చంపే అధికారం నీకు లేదని ఈ చట్టం మీద, దేశ చట్టాన్ని గౌరవించి వెంటనే ఆ బాడీలు ఆ బంధువులకు ఇచ్చి వాళ్ళను వాళ్ళ సాంప్రదాయబద్ధంగా వాళ్ళ ధన సంవత్సరం అనుమతి ఇవ్వాలని ఇక్కడ పౌర సంఘంగా మేము కోరుకుంటున్నాం.
ఇది పౌర హక్కుల సంఘాల నేతల డిమాండ్. మరోవైపు కుటుంబ సభ్యుల ఆందోళన ఆవేదన కూడా చూసాం మనం. వాళ్ళు చనిపోయి ఇవాళకి 6 రోజులు గడుస్తున్నా కూడా ఇప్పటి వరకు కనీసం వాళ్ళ డెడ్ బాడీస్ని ఇవ్వకపోవడం పైన వాళ్ళు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. కనీసం బొక్కలైనా ఇచ్చిన తమ సంప్రదాయం ప్రకారం దహన సంస్కారాలు చేసుకుంటామని కుటుంబ సభ్యులు డిమాండ్ చేస్తూ ఉన్నారు. వీడియో జర్నలిస్ట్ జగదీష్తో నవీన్, ఏబిఎన్ ఆంధ్రజ్యోతి, చింతగట్టు, హన్మకొండ జిల్లా.